హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్లో అసలు కాల్ బ్యాక్ హెల్ అంటే ఏమిటి, కాల్ బ్యాక్ హెల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాం. సో చాలామంది ఈ కాల్ బ్యాక్ హెల్ అనేది ఒక క్రూషియల్ పార్ట్గా జావాస్క్రిప్ట్లో చూస్తూ ఉంటారు. సో దీన్ని కేర్ఫుల్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా డీటెయిల్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనము అసలు కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటనేది చూస్తే, అసలు కాల్ బ్యాక్స్తో క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్నే కాల్ బ్యాక్ హెల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అసలు కాల్ బ్యాక్ అంటే ఏమిటి. సో కాల్ బ్యాక్ అంటే ఏమిటంటే, మీరు ఏదైనా ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని పారామీటర్గా పంపించినప్పుడు అది ఒక కాల్ బ్యాక్ అవుతుంది. సో అలా ఒక కాల్ బ్యాక్ లోపల ఇంకొక కాల్ బ్యాక్, ఇలాగ ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్, ఇలాగా ఫంక్షన్స్ని నెస్టెడ్ ఫంక్షన్స్ లాగా చేయడం వల్ల అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఆ కాల్ బ్యాక్ లాగా క్రియేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని కాల్ బ్యాక్ హెల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ కాల్ బ్యాక్ హెల్ని ఎగ్జాంపుల్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ముందుగా నేను ఏం చేశానంటే, లెఫ్ట్ సైడ్లో నేను విజువల్ స్టూడియో కోడ్ని తీసుకొని దానికి ఒక index.htmlని ఫైల్ని క్రియేట్ చేసి index.js అని ఒక ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని HTMLలో అటాచ్ చేసి దాన్ని ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాను. ఆ తర్వాత రైట్ సైడ్ అదే index.htmlని బ్రౌజర్లో ఓపెన్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్ అనే దాన్ని ఓపెన్ చేసి ఉంచాను. సో ఈ కన్సోల్లో మనము జావాస్క్రిప్ట్కి సంబంధించిన కన్సోల్ లాగ్స్ అనేవి డైరెక్ట్గా బ్రౌజర్ లాగ్స్లో మనం చూడవచ్చు. సో ఈ కాల్ బ్యాక్ హెల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము మనం ఒక నార్మల్ ప్రొసీజర్ని అంటే ఐ మీన్ బయట ఏదైతే రొటీన్గా వర్క్ జరుగుతూ ఉంటుందో అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు ఈ కాల్ బ్యాక్ హెల్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సపోజ్ మీరు ఒక బేకరీలో ఒక కేక్ అనేది ఆర్డర్ ఇచ్చారు అనుకుందాము. సో కేక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేక్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎలా రెడీ అవుతుంది, సో రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసి ఇది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ముందుగా మనము దాన్ని థియరిటికల్గా అర్థం చేసుకున్నామంటే, ఎప్పుడైతే కేక్ అనేది ఆర్డర్ వెళుతుందో ముందు ఏం చేస్తాడు, ఎవరైతే దాన్ని కుక్ చేస్తున్నాడో ముందు ఓవెన్ తీసుకుని ముందు ఓవెన్ హీట్ చేస్తాడు. ఆ తర్వాత దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి దాని యొక్క పిండి అయితే తయారు చేస్తాడు. ఆ తర్వాత ఆ బ్యాటర్ మొత్తాన్ని తీసుకొని ఒక బేకింగ్ ప్యాన్లో వేసేసి, అంటే ఆ పిండి మొత్తాన్ని తీసుకొని బేకింగ్ ప్యాన్లో వేస్తాడు. సో ఆ బేకింగ్ ప్యాన్ని మొత్తాన్ని తీసుకొని మరలా ఓవెన్లో పెడతాడు. ఓవెన్లో పెట్టిన తర్వాత దాన్ని ఒక 30 minutes అనేది బేక్ చేస్తారు. బేక్ చేసిన తర్వాత మరలా ఆ ఓవెన్లోంచి బయటకు తీసి ఆ కేక్ అనేది కొంచెము చల్లరాలాగా చేసి ఆ తర్వాత కేక్ అనేది సర్వ్ చేస్తారు. ఇవి మనము ఒక కేక్ని ఆర్డర్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి మనకు సర్వ్ చేసే విధానము, అవి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు దీనికోసము మనం జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనేవి రాస్తున్నాము అంటే, ఈ ఫంక్షన్స్ అనేవి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేది వాటిని యూజ్ చేసుకుని, ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనము క్రియేట్ చేద్దాము. సో అసలు ముందుగా కాల్ బ్యాక్ అంటే ఏంటంటే, మీరు ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని ఒక పారామీటర్ లాగా పంపారు అంటే దాన్ని కాల్ బ్యాక్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సపోజ్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, దాని పేరు నేను సే అనే ఒక పేరు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఏదైనా ఒక వాల్యూని ఈ ఫంక్షన్లోకి మనం పంపొచ్చు. సో దానికి నేను ఫన్ అని చెప్పేసి ఇలాగా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఈ ఫన్ అనే దాన్ని నేనేం చేస్తానంటే, ఏదైతే పారామీటర్ వస్తుందో దాన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దానికోసం ఇప్పుడు ముందు మనకి ఈ ఫంక్షన్ని సే అనే ఫంక్షన్ని మనము కాల్ చేయాలి. సో సే అనే ఫంక్షన్ని మనము కాల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక ఫంక్షన్ని దానిలోకి పంపాలి. సో ఆ ఫంక్షన్ మనం డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు, లేదా అవుట్ సైడ్ ఫంక్షన్ని డిఫైన్ చేసి దాని నేమ్ కూడా ఇక్కడ రిఫర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని ఇచ్చేస్తున్నాను. సో console.log hello everyone అని చెప్పేసి ఇచ్చాను. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి. ఫస్ట్ ఇది ఏం జరిగింది, ఎప్పుడైతే సే అనే ఫంక్షన్లోకి మీరు ఒక ఫంక్షన్ని కాల్ చేస్తారో ఆ ఫంక్షన్ ఏమవుతుందంటే
ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయకపోతే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా చూడండి, ఎప్పుడైతే మీరు కావాలంటే ఇక్కడ కన్సోల్ చేసి చూడండి, console.log. ఇదిగోండి చూడండి, మీకు ఒక ఫంక్షన్ అనేది సే అనే ఫంక్షన్లో ఒక పారామీటర్లో వస్తుంది. దాన్ని కన్సోల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. బట్ మీరు ఆ ఫంక్షన్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో, ఇదిగోండి ఆ ఫంక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసము దాని పక్కన మనం పారాంథసిస్ అనేది పెట్టాము. సో ఆ తర్వాత ఫంక్షన్ అనేది మీరు ఏదైతే ఫంక్షన్ పంపారో ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి దాని అవుట్పుట్ అనేది ఇలాగా హలో ఎవ్రీవన్ అనేది మనం కన్సోల్ ఇవ్వడం వల్ల అది మనకు కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో సింపుల్గా కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇలా ఉంటుందంటే, ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ లోపలికి ఒక పారామీటర్గా ఇంకొక ఫంక్షన్ ఇచ్చాము. ఇదిగోండి ఈ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ లోపలికి పారామీటర్గా ఇచ్చాం కాబట్టి అదేమవుతుందంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఎందుకు కాల్ బ్యాక్ ఫంక్షన్ అవుతుందంటే, ఈ సే అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకని దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. సో ఇప్పుడు అసలు ఈ కాల్ బ్యాక్ హెల్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, సో మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా మనము ఇది ఒక కేక్ని రెడీ చేయడానికి వాడే స్టెప్స్ అనేవి మనం ఇక్కడ ఈ ఫంక్షన్లో జావాస్క్రిప్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్లో యూజ్ చేసి అసలు కాల్ బ్యాక్ హెల్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో ముందుగా నేను ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ పేరు బేక్ కేక్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇలాగా బేక్ కేక్ అని ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే, సెట్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఈ మెథడ్ నేను వాడుకుంటాను. ఈ సెట్ టైమ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, దీనిలో ఇంకొక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం ఏమనుకున్నాము, ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని పారామీటర్లా ఇచ్చాము అంటే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సింపుల్గా డిఫాల్ట్గా సెట్ టైమ్ అవుట్ అనేది కూడా ఒక ఫంక్షనే. ఏది ఆ ఫంక్షన్ డెఫినేషన్ అనేది జావాస్క్రిప్ట్లో ఉంటుంది, అంటే ఆ బ్రౌజర్లో దాని డెఫినేషన్ అనేది రన్ అవుతుంటుంది. ఇది డిఫాల్ట్ ఫంక్షన్ కాబట్టి దీని డెఫినేషన్ అనేది మనకు ఇప్పుడు చూపించదు. సో అందుకని దీన్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇది యాక్సెప్ట్ చేసే పారామీటర్స్ ఏంటంటే, దీనికి 2 పారామీటర్స్ అనేవి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకటి ఏంటంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది దానికి ఇవ్వాలి. అంటే కాల్ బ్యాక్ అనేది కాకుండా సరే ఒక ఫంక్షన్ అనేది దానికి ఇన్పుట్లా ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకొక పారామీటర్ ఏంటంటే టైం అనేది దానికి ఇవ్వాలి. సో ఆ 2 ఇస్తే ఆ టైంని బేస్ చేసుకొని, మీరు ఇచ్చిన టైంని బేస్ చేసుకొని దీని లోపల ఇచ్చిన సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ లోపల ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కామా పెట్టాను రెండింటి మధ్యలో. ముందు నేను ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. సో నేమ్ లేకుండా ఇచ్చే ఫంక్షన్స్ని ఎనానిమస్ ఫంక్షన్ అని చెప్పేసి అంటుంటారు. ఆ విషయం మీకు తెలుసు అనుకుంటున్నాను. సో ముందుగా నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్లో నేనేం చేస్తున్నాను అంటే ప్రీ హీట్ ద ఓవెన్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో అది ఎప్పుడు ఎంతసేపటికి అవ్వాలి అంటే, ఎప్పుడైతే బేక్ కేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అయిన 1 సెకండ్ తర్వాత ప్రీ హీట్ ద ఓవెన్ అనేది రన్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ చేంజెస్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బేక్ కేక్ అనే దాన్ని మనము కాల్ చేయాలి. బేక్ కేక్ అన్న దాన్ని కాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని రీఫ్రెష్ చేస్తామో 1 సెకండ్ తర్వాత ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ఇది కొంచెం చూడండి, నేను ఎప్పుడైతే సెకండ్ చేంజ్ అవుతుందో అప్పుడు ఈ ప్రీ హీట్ ద ఓవెన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు సెకండ్స్ కదా, మీరు ఇలాగా థౌజండ్స్లో ఇచ్చారు ఏంటంటే, మనం సెకండ్స్ని ఎప్పుడు కూడా ఇక్కడ మిల్లీ సెకండ్స్లో ఇవ్వాలి. 1 సెకండ్ అనేది 1000 మిల్లీ సెకండ్ కాబట్టి నేను 1000 అన్నట్లుగా ఇచ్చేసాను. 2000 అంటే 2 సెకండ్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు కావాలంటే మరలా నేను 2000 సెకండ్స్ అని ఇచ్చి ఇక్కడ మనకి ప్రీ హీట్ ద ఓవెన్ అనేది 2000 సెకండ్స్ తర్వాత మరలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ మీన్ 2000 సెకండ్స్ కాదు, 2 సెకండ్స్ తర్వాత 1 2 చూసారు కదా, 2 సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో దీని తర్వాత నేనేమనుకుంటున్నానంటే, ఎప్పుడైతే ఓవెన్ అనేది ఫ్రీ హీట్ అయిపోతుందో, ఫ్రీ హీట్ అయిన తర్వాత మరలా మనం ఏం చేయాలి, ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేయాలి. సో దానికోసము ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో దాని తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఇంకొక ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది కూడా నేను సెట్ టైమ్ అవుట్ యూస్ చేసుకొని నేను ఇస్తున్నాను. సో ఈ సెట్ టైమ్ అవుట్ లోపల ఇంకొక సెట్ టైమ్ అవుట్ ఇస్తున్నాను. అది నాకు ఒక 2 సెకండ్స్ రన్ అవ్వాలన్నట్లుగా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత దీనికి మరలా ఫంక్షన్ ఇచ్చాను, console.log. ఇది చూడండి, console.log
ఇదిగోండి నేను ఇలాగా మిక్స్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ద బ్యాటర్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఎప్పుడైతే ఓవెన్ అనేది ప్రీ హీట్ అవుతుందో దాని తర్వాత ఆ ప్రీ హీట్ అయిన 2 సెకండ్ల తర్వాత ఇంగ్రీడియంట్స్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోవాలి. సో ఇదిగోండి చూడండి, మరలా నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి ముందు ప్రీ హీట్ ద ఓవెన్, సారీ ఇక్కడ ఓవర్ అని ఉంది. ఆ తర్వాత అది ఓవెన్ అనేది ఎప్పుడైతే ప్రీ హీట్ అయిందో ఆ తర్వాత కొంచెం మిక్స్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ద బ్యాటర్ అనేది కొంచెం టైం తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. ఇదిగోండి చూడండి, ప్రీ హీట్ ద ఓవెన్ అయిపోయింది. ఓవెన్ అయిన తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ తర్వాత మిక్స్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ద బ్యాటర్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఆ తర్వాత ఈ సెట్ టైమ్ అవుట్ ఎప్పుడైతే మిక్స్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ ద బ్యాటర్ అనేది రెడీ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే నేను సెట్ టైమ్ అవుట్ అనేది మరలా యూజ్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ అవ్వగానే వెంటనే నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ అనేది రన్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ దేనికోసం అంటే మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ని మనము బేకింగ్ ప్యాన్ మీద పెట్టాలి. సో దానికోసము నేను మరలా ఇంకొక ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను. అది ఒక 3 సెకండ్స్ తర్వాత అవ్వాలి. సో ఎప్పుడైతే pour the batter into the pan, console.log pour the batter into a baking pan అని చెప్పేసి నేను అలా ఇచ్చేసాను. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ముందు ఏం జరుగుతుంది, ప్రీహీట్ ద ఓవెన్ అనేది ఒక 2 సెకండ్స్ తర్వాత ఎప్పుడైతే బేక్ కేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బేక్ కేక్ అనేది చేయడం స్టార్ట్ అవుతుందో ముందేమవుతుంది 2 సెకండ్స్ తర్వాత వెంటనే ఓవెన్ అనేది ప్రీహీట్ అవ్వాలి. ప్రీహీట్ అయిన 2 సెకండ్స్ తర్వాత ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన 2-3 సెకండ్స్ తర్వాత బ్యాటర్ అనేది ప్యాన్ మీద పెట్టాలి. సో ఇలాగా మనకి ఒక ఫంక్షన్ అనేది రెడీ చేసుకున్నాం. సో ఇది ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ వైజ్గా రన్ అవుతూ ఉంది. ఆ తర్వాత మనము ఈ ప్యాన్ని తీసుకుని ఓవెన్ మీద పెట్టాలి. సో దానికోసం మరలా నేను సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మరలా ఇంకొక ఫంక్షన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వెంటనే నేను ప్యాన్ అనేది ఓవెన్ మీద పెడుతున్నాను. సో లైక్ ఇవన్నీ మనము చేయడం లేదు, కానీ కాకపోతే యాక్చువల్గా జరిగే స్టెప్స్ అన్నీ కూడా మనము ఇలాగ ఫంక్షన్స్లో అయితే చూపిస్తున్నాం. ఇప్పుడు చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, 2 సెకండ్స్ తర్వాత ఓవెన్ హీట్ అయింది. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయ్యాయి. 2 సెకండ్స్ తర్వాత మరలా బేకింగ్ ప్యాన్ రెడీ అయింది. వెంటనే బ్యాటర్ అనేది బేకింగ్ ప్యాన్ మీద పెట్టిన వెంటనే ఆ తర్వాత ఓవెన్ మీద ఆ ప్యాన్ అయితే పెట్టారు. సో ప్యాన్ పెట్టిన తర్వాత మరలా మనం ఒక 30 మినిట్స్ అనేది ఆ ఓవెన్లో ప్యాన్ అయితే ఉంచాలి. సో ఇప్పుడు మరలా దానికోసం నేను సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్, సరే 30 మినిట్స్ కాకుండా నేను జస్ట్ 3 సెకండ్స్ అని పెడుతున్నాను. 30 మినిట్స్ మనం వెయిట్ చేయాలంటే కష్టం కదా. సో console.log bake for 30 మినిట్స్ అనేది నేను కన్సోల్లో ఇస్తున్నా. మరలా చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, మరలా ఫస్ట్ ఓవెన్ హీట్ అయిపోయింది. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయిపోయాయి. ఆ తర్వాత బేకింగ్ ప్యాన్ మీద రెడీ చేసాము, ఓవెన్లో పెట్టాము. ఆ తర్వాత 30 మినిట్స్ అనేది బేక్ అయిపోయింది. బేక్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, టేక్ ద ప్యాన్ అవుట్ ఆఫ్ ద ఓవెన్. సో ఓవెన్లో నుంచి ఆ ప్యాన్ అనేది మనం తీసివేయాలి. సెట్ టైమ్ అవుట్. సో దానికి కూడా మరలా నేను ఫంక్షన్ తీసుకుంటున్నాను. తీసుకుని మరలా 1 సెకండ్ వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి, టేక్ ద ప్యాన్ అవుట్ ఆఫ్ ద ఓవెన్ అని చెప్పేసి ఇలా వస్తుంది. చూడండి మరలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా స్టెప్ బై స్టెప్ అనేది ఒక్కొక్క స్టెప్ అనేది ఇలాగ మనకు వస్తుంది. సో ఫైనల్గా మనం ఏం చేయాలి, రోస్ట్ ద కేక్ని చల్లార్చాలి. సో ఇదంతా మీరు చూసారు అంటే నేను ఒకదాని తర్వాత ఒకటైతే నేను ఇస్తూ ఉన్నాను. ఒకదాని తర్వాత ఒకదాని లోపల ఒకటి, అంటే నెస్టెడ్ ఫంక్షన్స్ లాగా నేను రాస్తున్నాను. ఎందుకు అలా రాస్తున్నాను అంటే మన ఫంక్షన్ రిక్వైర్మెంట్ బట్టి ఒక పని అయిపోయిన తర్వాత ఇంకొక పని జరగాలి కాబట్టి మనము ఇలాగ ఒకదాని తర్వాత ఒకటైతే మనము ఇస్తూ ఉన్నాము. సో మరలా కేక్ని చల్లబరుస్తున్నాము. మరలా ఇలాగ స్టెప్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, కేక్ అనేది సర్వ్ చేయాలి. సో ఇదిగోండి చూడండి, ఫైనల్లీ సర్వ్ ద కేక్ అని చెప్పేసి మనం ఇలాగే చేసాము. సో ఇదంతా నేను ఓపిక్గా చెప్పడానికి మీనింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని కనుక చూశారు అంటే ఒకదాని లోపల ఒకటి మనం సడన్గా ఇంత ప్రోగ్రామ్ అంటే చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మనకు కొంచెం చిన్నదే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. బట్ యాక్చువల్ రియల్ వరల్డ్లోకి వెళ్ళేసరికి ఇలాంటి ఫంక్షన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఇది చూసారు కదా, ఇదంతా ఒక హెల్ లాగా అనిపిస్తుంది కదా, కన్ఫ్యూజన్ లాగా ఉంది.
సో అందుకని చెప్పేసి ఇవన్నీ కాల్ బ్యాక్సే, ఒకదాని తర్వాత ఒకటి కూడా ఒక ఫంక్షన్ రన్ అయినప్పుడు ఇంకో ఫంక్షన్, ఒక ఫంక్షన్ రన్ అయినప్పుడు ఇంకో ఫంక్షన్, అలాగా రన్ అవుతూ ఒకదాన్ని బేస్ చేసుకుని ఇంకొకటి రన్ అవుతూ ఉన్నాయి. సో ఇలాగ కన్ఫ్యూజన్గా చిక్కుముడిలా ఉంటున్నాయి కాబట్టి ఈ ఫంక్షన్స్ని సింపుల్గా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇలాగ కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ చేయడం కోసము జావా స్క్రిప్ట్లో ఏంటంటే ప్రామిసెస్ అని చెప్పేసి క్రియేట్ చేశారు. సో ప్రామిసెస్ ఏంటి అనేది, అసలు ప్రామిసెస్ని మనం యూజ్ చేసి కాల్ బ్యాక్ హెల్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది మనము సింపుల్గా జావా స్క్రిప్ట్లో నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాము. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి మరలా చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా క్రూషియల్ కాన్సెప్ట్. వీటిని అర్థం చేసుకుంటే జావా స్క్రిప్ట్ని మనము మాస్టర్ చేయొచ్చు. అదేవిధంగా జావా స్క్రిప్ట్ ని డిపెండ్ అయ్యి ఏ లైబ్రరీస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలైతే పడుతుంది. ఐ హోప్ ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్.